శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, నా జీవితంలో ఇక అన్నీ కష్టాలేనా, వీటికి ముగింపనేదే లేదా అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. ఈ సందేశం విను, నీకు సమాధానం దొరుకుతుంది బిడ్డ. అవును తల్లి, ఇప్పుడు ఈ సందేశంలో నా బిడ్డ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నేనొచ్చాను. చూడు బిడ్డ, ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు, బాధలు నీ జీవితాంతం ఉంటాయని మాత్రం అనుకోకు. కాలం అనేది మారుతూ ఉంటుంది తల్లి. ఈ రోజున్నది రేపు ఉండదు కదా, అంతా మారుతుంది. ఇక ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి మంచి మంచి వార్తలు నీకు అందిస్తానమ్మా. ఒక్క విషయం గుర్తించుకో, జరిగిన దానినే తలుచుకొని బాధపడే కంటే జరగబోయే దానిని తలుచుకొని ఆనందపడు. రాబోయే రోజులన్నీ మంచి రోజులే అనుకుని ఆనందపడాలి. నీ సాయిని నమ్మితే నీ జీవితమంతా ఆనందమే ఉంటుంది బిడ్డ. నీకు ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచంలో రోజా పువ్వుని మాత్రం చూసి చాలా అందంగా ఉంది అంటారు, కానీ దాని కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరు గుర్తించరు. అలానే తల్లి, జీవితం కూడా. నీ జీవితంలో ఆనందం వస్తుంది అని ఆరాటపడితే ఆ ఆనందం చుట్టూ ఉన్న ముళ్ళ లాంటి కష్టాలు, బాధలు ఎవ్వరికీ కనిపించవు. కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో, వాటి కోసం మాత్రమే ఎదురు చూడు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. కాబట్టి ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకు. ఉన్న దాంట్లోనే తృప్తిపడు తల్లి. అలా కాకుండా ఎవరు ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుందమ్మా. ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరించరో వారు జీవితంలో పైకి రాలేరు తల్లి. ఇదే జీవిత సత్యం. కాబట్టి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు, అన్నీ మంచిగానే ఆలోచించు. ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు. అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది తల్లి. నీ కష్టాల జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు ఆనందకరమైన జీవితాన్ని నేను అందిస్తాను. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, కేవలం నీ ఒక్కదాని వల్లనే నీ జీవితం మారుతుందని గుర్తించుకో. నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మంచిగా మారుతుంది. అది ఇక ఎవ్వరి వల్ల కుదరదు బిడ్డ. నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు కేవలం నువ్వు మాత్రమే మార్చగలవు. కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడు. మంచిగా మాట్లాడు, మంచిగానే ఆలోచించు. అందరికీ సాయం చేస్తూ ఉండు. ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి. జరుగుతుంది, నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకో బిడ్డ. అప్పుడే ఇవన్నీ జరుగుతాయి. నీ చుట్టూ ఉన్న వారందరికీ మర్యాదనిస్తూ ఉండు తల్లి. ఇలా చేయడం వలన నీ మర్యాద కూడా పెరుగుతుంది. నువ్వు ఇతరులకు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి దక్కుతుంది. మర్యాద ఇస్తే మర్యాద, అవమానిస్తే అవమానమే వస్తుంది. అందుకే చెబుతున్నాను బిడ్డ, అందరితో మర్యాదగా నడుచుకో. మంచి పనులే చేస్తూ ఉండు, మంచినే ఆచరిస్తూ ఉండు. ధైర్యంగా ఉండు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని కోల్పోకు.
నీకు ఎవ్వరూ మర్యాద ఇవ్వడం లేదని మాత్రం బాధపడకమ్మా. ఇప్పుడే చెప్పాను కదా, మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుందని. వారు నీకు మర్యాద ఇవ్వకపోతే వారి జీవితం కూడా అలానే ఉంటుంది. దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒకంత నిన్ను బాధ పెడితే 100 వారు అనుభవిస్తారు. వారి గురించి ఏమీ ఆలోచించకు. ఎవరి ఇష్టం వారిది అని వదిలేసాయి. ఒక్కసారి ఆలోచించు బిడ్డా, ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి. వాటిని ఎవ్వరూ చూడటం లేదని అవి రాకుండా ఉంటాయా చెప్పు? లేక వాటిని కాంతిని తగ్గించుకుంటాయా? ప్రకాశిస్తూనే ఉంటాయి. నిజమే కదా? అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వెందుకు దిగులు పడతావు? వారు గుర్తించకపోతే నీ తెలివితేటలేమన్నా తగ్గుతాయా చెప్పు? లేదు కదా? ఒక్క విషయం గుర్తించుకో బిడ్డా, నీ గొప్పతనాన్ని పొగడకపోవచ్చు, కానీ నీ శత్రువు దృష్టిలో కూడా, వారి మనసులో నీపై ఎప్పుడూ కూడా ఒక ఉన్నత స్థానమే ఉంటుంది. వారు పైకి చెప్పకపోయినా నువ్వు చేసే మంచి పనులను బట్టి వారి మనసులో నీ స్థానం గొప్పగానే ఉంటుంది. అలాంటి స్థానాన్ని సంపాదించుకోవాలి. పైకి మాట్లాడే మాటలు కాదు బిడ్డ. కాబట్టి ఇవన్నీ ఆలోచించకు. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకు. అన్నీ నీకు అనుకూలంగా మారుతాయమ్మా. నేను మారుస్తాను. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేసి ఆనందకరమైన జీవితాన్ని నీ ముందుంచుతాను బిడ్డ. నా ప్రియమైన బిడ్డవి నువ్వు. నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నమ్మకంతోనే ఏ పనైనా మొదలుపెట్టు. అందులో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. అన్నింటిలో నువ్వు విజయం సాధించేలా నేను చేస్తాను. ఇక రాబోయే రోజులన్నీ నీవే తల్లి. ధైర్యంగా ఉండు. అన్నింటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో. ఓపికతో ఎదురుచూడు. నీ ఎదురుచూపులకు అద్భుతమైనటువంటి వరాలను నేను ప్రసాదిస్తానమ్మా. ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఇకపై నువ్వు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించేలా ఈ తండ్రి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. ధైర్యంగా ముందుకు నడు. నేనున్నాను కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు తన చక్కటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించారండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.